ఆ విధంగా ఇందిర ఏ అనాథ స్త్రీలు అంటే భక్తిపరులు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా దుర్మార్గులు వచ్చి ఆమెను బలత్కరిస్తున్నారేమో, బాధిస్తున్నారేమో, పీడిస్తున్నారేమో, అట్టి సమయం యొక్క మహానుభావుడికి వినపడిందేమో, అందుకు వెళ్ళిపోతున్నాడేమో అనుకుంది ఒకవైపు. మరొక వైపు ఏమనుకుంటుంది, వేద ప్రపంచములను అంటే ఈ ప్రపంచానికంతా కూడా ఒక మహాజ్ఞానమైనటువంటి వేదాలను, వేదశాస్త్రాలను మృత్యులను ముచ్చలించరు. మృత్యులు అంటే ఈ యొక్క దుర్మార్గులు, కలులు, దుర్మార్గులు, రాక్షసులు, వీళ్ళందరూ రాక్షసులు అంటే వీళ్ళే కదా. ఎవరైతే దుర్మార్గ పనులు చేస్తుంటారో వాళ్ళంతా దుర్మార్గులే. వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల సొమ్ము దోచుకోవాలనుకుంటారు, కానీ ఇంక వేరే అనుకోరు. వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారు, ఇతరులు దోచుకోవాలని, ఇతరుల్ని పీడించాలని, ఇతరులను నాశనం చేయాలని, ఇతరులను ఏమైనా చేయాలని, మంచి వాళ్ళని పాడు చేయాలని, మంచి వాళ్ళని నాశనం చేయాలని. అంటే మంచి అనేది ఉండకూడదు. ఎందుకు? మంచి ఉంటే అందరూ మంచి వాళ్ళు అయిపోతే మనలాంటి వాళ్ళకి ఏమి ఫుడ్ దొరకదు, పుట్టగదురు. ఎందుకు? అవన్నీ అందరూ మంచి వాళ్ళు అయిపోతే ఏమైపోతుంది, కొంతమంది దుర్మార్గులకి తరిమి కొడతారు. మంచి వాళ్ళందరూ 90 మంది ఉంటే 10 మంది దుర్మార్గులు ఏం చేస్తారు, పారిపోతారు. అదే దుర్మార్గులు ఎక్కువైతే మంచి వాళ్ళకి తాగుండదు. అందుకోసం ఈ పరిరక్షణ అంతా దేనికోసం? ధర్మ పరిరక్షణ కోసం. ఈయన యొక్క ఈ పరమాత్ముడి యొక్క ఆలోచనలన్నీ, ఆయన యొక్క అవతారాలన్నీ ధర్మ పరిరక్షణ కోసమే కదా. మరి ధర్మ పరిరక్షణ కోసం అటువంటి ఆలోచనలు వస్తాయి ఆయనకి. ఏం ఆలోచన వస్తుంది ఇప్పుడు? అనాథ స్త్రీలు ఏమన్నా పిలిచినారేమో, వాళ్ళు పిలవగా పరిగెడుతున్నాడేమో, లేదు, దేవతలు ఉన్నటువంటి ఈ వేదశాస్త్ర వేద ప్రపంచ గ్రంథాలు అంటే వేదాలలో ఉన్న జ్ఞానం అంతా కూడా మనకు సంపూర్ణమైన జ్ఞానము, మానవుని జీవన విధానానికి ఎటువంటి కష్టము, దుఃఖము, బాధ లేకుండా ఎలా జీవించాలో తెలియజేసేటి వేదశాస్త్రాలు. ముఖ్యంగా మానవుల కోసం, మానవులకి ఏంది అని చెప్పడం కోసం. అది ఎటువంటి కష్టము, దుఃఖము, బాధ, వేదన ఏమీ కలగకుండా ఇలా ఆచరిస్తే మీరందరూ ఆనందంతో, ప్రశాంతంతో ఉంటారు అని చెప్పబడేదే వేదశాస్త్రాలు. వేదశాస్త్రంలో ఉన్నటువంటి అన్ని సూత్రాలు కూడా, అందులో ఉన్నటువంటి అనంతమైన జ్ఞానం కూడా. మరి అటువంటి వేదాలను ఏమైనా మృత్యులించరు దొంగలు, ఈ యొక్క దుర్మార్గులు వచ్చి దోచుకుని ఏమైనా పోతా ఉంటారు, మళ్ళా దాన్ని కాపాడడానికి అనబోతున్నాడు ఏమైనా, వేదశాస్త్రాలను పరిరక్షించడానికి పోతున్నాడేమో. అలా కాకుండా మనకు దేవతలకు రాజు ఎవరు? దేవేంద్రుడు. ఈ దేవతలకు రాజు దేవేంద్రుడు ఎప్పుడు ఒక భయం ఉంటుంది. ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే, దీర్ఘ తపస్సు చేస్తే ఎక్కడ భాగం ఇంద్ర పదవి కావాలనుకుంటే నా పదవి పోతుంది. అయ్యో నా పదవి పోతే నేనేం చేయాలి, వల్ల పదవి లేక నేను బతకలేదు. కనుక ఎవడు ఎక్కడైనా తపస్సు చేస్తూ ఉన్నారో చూస్తాడు. దీర్ఘ తపస్సులోకి ఉన్న పోతూ ఉన్నప్పుడు ఏం చేస్తాడు, వెంటనే వెళ్ళి రంభా ఊరసి మేరకలు ప్రయోగిస్తాడు. ఇది మనకు అందరికీ తెలిసిందే కదా. వాళ్ళు ఏం చేస్తారు, అతను నృత్యం చేసి, గానం చేసి, అతని మయమరపించి, మత్తులో ముంచి, ఆ యొక్క గానామృతంలో అతను సర్వస్వము ధ్యాన స్థితిని వదులుకొని ఈ వ్యామోహంలో పడిపోవాలి. అలా పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు విశ్వామిత్రుడు కూడా ఉంటున్నాడు. కనుక ఇటువంటి వాళ్ళు ఎవరన్నా దండెత్తి దేవేంద్రుడిని పదవిని తొలగించి ఆక్రమించుకోవడానికి ఏమైనా వచ్చారేమో. దేవేంద్ర లోకాన్ని, అమరావతిపురాన్ని దోచుకోవడం, ఆయన్ని ఏమైనా బెదిరించారో, చంపుతున్నారు. చివరిలో ఒక మాట అంటాడు, చక్రాయుధుండేడి అని ఎవరైనను భక్తులను హింసించుచుంటిరు. ఎడిరామి శ్రీహరి ఏమన్నాడు, వీడు హిరణ్యకశిపుడు, ఎక్కడున్నాడు హరి అన్నాడు. ఎక్కడున్నాడో చెప్పు అన్నాడు. ఎక్కడున్నాడు అన్నాడు. ఇందు గలడందులేడని సందేహము వలదు తండ్రి, చెక్కి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచి అందందేగలడు నిక్కముగన్ అంటాడు ఆయన ప్రహ్లాదుడు. ఎక్కడ రావడం అంటే ఆయన భగవంతుడు ఎక్కడా నేనంటే చెప్తాను, సర్వాంతర్యాన్ని నీవు చూడాలనుకుంటే ఎక్కడన్నా చూడొచ్చు. ఇందుగలుడందు లేడని సందేహం వలదు, శక్తి సర్వోపగతుండు, సర్వాంతర్యామైన వాడు నువ్వెక్కడన్నా చూడాలనుకుంటే చూడు. అయితే నీ మనసులో స్థిరమైన అభిప్రాయపరచుకొని కనపడాలను కనబడతా అంటాడు. హిరణ్యం అవునా, అటే దొరికినాడు ఈరోజు నాకు, ఈ స్తంభంలో ఉంటాడు. ఉంటాడు చూడు అంటాడు. గదతో కొడతాడు. ఏం జరిగింది? వాడు కోరుకునే కదా నరసింహస్వామి వచ్చాడు. అట్లా ఈయన ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఏమనుకుంటుంది, ఈ యొక్క శ్రీ మహాలక్ష్మి ఏమనుకుంటుందంటే, ఎవరైతే భక్తులు, ఋషులు, మునులు, యోగులు అనేక మంది భగవంతుడు తపస్సు చేస్తుంటారు. శ్రీమన్నారాయణ దర్శనం గురించి
నిత్యం ధ్యానిస్తూ ఆయన యొక్క ప్రార్థనలో మునిగి ఆ భక్తి అనేటువంటి అమృత ధారల్లో మునిగి ఆ అమృతమనే యొక్క తటాకంలో మునిగి దాంట్లోనే ఆనందిస్తూ అదే ఆహారంగా గాలే భోంచేస్తూ బతుకుతుంటారు. ఇలా ఉంటుంటారు ఋషులు, మునులు, భక్తులు, అనేక మంది యోగులు. ఇటువంటి వారిని ఎవరైనా ఒక దానవేంద్రుడు, ఒక దానవుడు, రాక్షసుడు వచ్చి, ఎవరు మీరు, ఎందుకు విష్ణు భక్తులు, విష్ణువు ఎక్కడున్నాడు చూపించండి, చక్రి ఎక్కడున్నాడో చూపుడు, చక్రి అంటే ఏమి, చక్రాయుధుడు శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు చూపించండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అని ఎవరైనా బెదిరిస్తున్నారేమో అని అనుకుంటుంది మహాతల్లి. మొదట ఏమని, అనాథ స్త్రీల జనలాపములను తెలియదు అంటే విలపించడం, విలాపములు వాళ్ళ విలాపం విన్నాడేమో. అనాథులైన స్త్రీలు, భక్తి కలిగిన వారు, ధర్మనిష్టతో సత్శీలులు, మహాపతివ్రత శిరోమణులు, ఇలాంటి స్త్రీలు ఎవరైనా బాధిస్తూ ఉంటే, ఎవడైనా ఇలా చెరపడని వస్తున్నప్పుడు వెంటనే వాళ్ళు వేడుకుంటారు పరమాత్మ. అటువంటి వాళ్ళు ఏమైనా వేడుకుంటుంటారేమో అని ఆలోచించుకుంది ఒకవైపు. మరోవైపు వేదశాస్త్రంబులను మృత్యులు, దొంగలు, తన చెంగి విడిచలేదు, తన బాధలు పట్టించుకోలేదు, తనని గమనించలేదు, ఈయన గరుత్మంతుడి పిలవలేదు, వెనకాలంతా వైకుంఠమే కదిలి వస్తుంది, అవేం పట్టించుకోండి, ఎందుకు పోతాడు ఈ మహానుభావుడు ఉంటే ఈ కారణాలై ఉండాలి. అవేమనుకుంటుంది, ఈ కారణాలై ఉండాలి. ఏం కారణాలు, స్త్రీలను ఉద్ధరించడానికో కాపాడే పని ఇందే. కనుక వేదశాస్త్రాలను దొంగిలించడానికి మళ్ళా దొంగతనాలు ఏమైనా రాక్షసులు, దుర్మార్గులు ఎత్తుకొని పోతున్నారేమో, అందుకోసం పరిగెడుతున్నాడేమో. లేకపోతే ఇంకేం పాపం దేవేంద్రుడు, అమరావతీశ్వరుడు ఎవడు అంటే దేవేంద్రుడు. అమరావతి అంటే స్వర్గలోకం, దైవలోకం, దేవతలందరికీ రావచ్చు, దిక్పాలకులకు రావచ్చు. ఆయన వాడు వేరే రాక్షసులు వచ్చి మళ్ళీ ఆయన్ని తరిమేసేసి ఆ అమరావతిని దోచుకోవడానికి ఎవరినో వచ్చేసారేమో, ఆ దేవేంద్రుడు ఏమో అడుక్కుంటున్నాడో, ఏడుస్తున్నాడేమో. అన్నీ ఏమో ఈమె. ఆ తర్వాత మళ్ళీ ఏమనుకుంటా ఉంది, వేదశాస్త్రాలను దొంగిలించడానికి ఎవరన్నా వచ్చి భక్తితో పూజించే వాళ్ళు ఎవరైనా పీడించబడుచున్నారేమో, ఎవరి చేత, దుర్మార్గుల చేత. ఇంతకుముందు నరకాసురుడు, హిరణ్యాక్షుడు, అనేక మంది భక్తులను పీడించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు, భక్తులు తమను పీడిస్తున్న వారు వచ్చి, ఎక్కడరా మీ నరహరి, ఎక్కడ చక్రి, మీ హరి ఎక్కడున్నాడో చెప్పు అని పీడిస్తున్నారేమో, అందుకోసం పోతున్నాడు అని మా తల్లి ఈ విధంగా పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ, గోవింద, నారాయణ, నన్ను ఈ స్థితిలో లాక్కుపోతున్నావు ఏమయ్యా స్వామి, నా భర్తవై ఉండి భార్యను బాగోగులు పట్టించుకోకుండా నువ్వు ఎవరు పిలిస్తే వదిలి పరిగెత్తా పోతూ ఉంటే ఎట్లా, సరే పోతున్నావు పో, వెనకాల ఎవరున్నారు, ఏమున్నారు, మన ఏం చేతులు ఏముందని అది ఆలోచించలేదా, నువ్వు పోవాలి, ఆయుధాలు ఉండాలి కదా రక్షించాలి, వాటిని పట్టించుకోవా, మరి వాహనం ఉండాలి, గరుత్మంతుడి పాపం ఆడ కాసుకోవడం వస్తానే ఉండే వెనకాలనే ఆయన్ని పట్టించుకోవా, ఇవన్నీ వదిలి అన్నీ మర్చిపోయి, ఇది ఏంది స్వామి ఈ యొక్క భక్త పరిరక్షణ, ఇట్లా భక్తులను ఎందుకు కాపాడుతున్నావు పరిగెత్తుకుంటా పోయి, మేము కూడా ఉన్నామని మర్చిపోతే ఎట్లా, మమ్మల్ని ఒకసారి చూడయ్యా స్వామి దేవా, నారాయణ, గోవింద. ఆమె వెనకాల ఆమె బాధలు ఆమె పిలిపిస్తూ ఉంది. కాసంత విశ్రాంతి తీసుకొని మళ్ళా చెప్పుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. స్తం వందే జగద్గురు.